जगतगिरी गुट्टा पुलिस स्टेशन की हदूद में वाक़ इल्लामाबंडा इलाके में आज एक दिल दहला देने वाली वारदात पेश आई, जहां नामालूम हमलावरों ने एक शख्स को बेरहमी से कत्ल कर दिया। ज़राए के मुताबिक मकतूल मोहम्मद महबूब, जो मुशीराबाद पुलिस स्टेशन के हदूद में राउडी शीटर के तौर पर जाना जाता था, इल्लामाबंडा इलाके में वाक़ गुडविल होटल में चाय पी रहा था कि इसी दौरान हमलावर ऑटो रिक्शे में वहां पहुंचे और इस पर अचानक हमला कर दिया। ऐने शाहिदीन का कहना है कि हमला इंतहाई तेज और बेदर्दी से किया गया, जिसके नतीजे में महबूब मौके पर ही दम तोड़ बैठा। मकतूल पटनचरू में कत्ल के एक केस में भी मुलविस था। पुलिस ने मौके पर पहुंचकर शवाहिद इकट्ठा किए और नाश को पोस्टमार्टम के लिए मुंतकिल कर दिया गया। फिलहाल कत्ल की वजह मालूम न हो सकी, ताहम तहकीकात जारी है। इलाके में खौफ व हरास की फिजा कायम है और पुलिस ने मुलजिमान की तलाश शुरू कर दी है। 4 గంటల 15 నిమిషాలు 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరి గుట్టకి ఒక హోటల్ ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అదేవిధంగా డైల్ 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే, ఒక 4 వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ ఎల్లమబండ ఏరియాలో ఉంది, జగదగిరి గుట్ట పోలీస్ లిమిట్స్, ఇక్కడ గొడవ పడుతున్నారు. అందులో 3 వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం. దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్. ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది. అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది, తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది. దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే మేము దీని ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ నిందితుల్ని త్వరలోనే పడుకుంటాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పడుతుంది. హత్యగల కారణాలు ఏమేమి ఉన్నాయి? హత్యగల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు 3 పాల్గొన్నట్టుగా తెలిసింది. చూసిన వాళ్ళు చెప్పి ప్రత్యక్ష సాక్షుల కారణాలు ఇంకా వెరిఫై